తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో యూసఫ్గూడలో పవర్ గ్రిడ్ సదరన్ రీజియన్ 1 ఆధ్వర్యంలో అండర్ ప్రాంత్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025 జరుగుతుంది. ఈ 3 రోజులు టోర్నమెంట్ జూలై 24 నుంచి 26 వరకు జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న పవర్ గ్రిడ్ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ టోర్నమెంట్ ఉద్యోగుల మధ్య స్నేహభావం, క్రీడా స్ఫూర్తి, ఆరోగ్యకరమైన పోటీ నిర్వహించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. బ్యాడ్మింటన్ క్రీడలో వేగం, నైపుణ్యం మాత్రమే కాదు, దృష్టి, ఒత్తిడిలో శాంతంగా ఉండడం, వ్యూహం వంటి అంశాలు కీలకమన్నారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దోమన్ యాదవ్. ఇది మన వృత్తి జీవితంలో విజయాన్ని సాధించే లక్ష్యాలను పేర్కొన్నారు. క్రీడాకారులు స్కోర్లు, ట్రోఫీల కంటే క్రీడా స్ఫూర్తి, శ్రమ, వ్యక్తిత్వాన్ని ప్రాధాన్యంగా చూడాలని సూచించారు. This Power Grid SRTS 1, we are organizing this Inter-Regional Badminton Tournament 2025 where all 11 teams are participating from regions and corporate center, and I wish very best for all the teams, and I wish that this play should conducted in very good spirit, and the best team and players should win. This is a 3 days program starting from today and tomorrow and day after. Participants from all places in the country, and basically they are coming from different regions like Eastern Region 1, 2, NR Region 1, 2, 3, then WR 1, 2, SR 1, 2, and then NER. పవర్ గ్రిడ్ బ్యాడ్మింటన్ మధ్య ఉన్న సమానతలను వివరించారు. రెండింటికి అప్రమత్తమై క్రమశిక్షణ మరియు శక్తి అవసరమని పేర్కొన్నారు. ఇవి అత్యుత్తమతకు మార్గం చూపే లక్షణాలని తెలిపారు చీఫ్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్. ఇంటర్ రీజనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మనం రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఎంప్లాయీస్కు మేల్ ఎంప్లాయీస్, ఫీమేల్ ఎంప్లాయీస్కి పెడుతుంటాం ఇవి. సో ఈసారి మనకు SRTS 1 పవర్ గ్రిడ్ హైదరాబాద్కు అవకాశం దొరికింది. సో మేము ఇక్కడ 3 days 24, 25, 26 3 days ఈవెంట్ సెలబ్రేట్ చేస్తాం. దీంట్లో పార్టిసిపెంట్స్ వచ్చి మొత్తం దేశం నుండి అన్ని మూలల నుండి మా రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చారు. దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓన్లీ ఎంప్లాయీస్ అండి, దీంట్లో వేరే వాళ్ళు ఎవరు ఉండరు. రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటారు, లేడీ ఎంప్లాయీస్ ఉంటారు, ఇంకా జెంట్స్ ఎంప్లాయీస్ ఉంటారు. రెగ్యులర్గా మా దగ్గర పవర్ గ్రిడ్లో ఎంప్లాయీస్ ఉంటారు కదా, రెగ్యులర్ ఎంప్లాయీస్, వాళ్ళ కోసం ఈ టోర్నమెంట్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ప్రతి రీజన్ ఒక్కొక్క ఈవెంట్ హోస్ట్ చేస్తుంది. మాకు ఈ సంవత్సరము 2025లో బ్యాడ్మింటన్ వచ్చింది. ఇక నెక్స్ట్ ఇయర్ ఇంకేదైనా ఈవెంట్ వస్తుంది. అట్లా ప్రతిసారి ఒక్కొక్క రీజన్కు ఒక్కొక్క ఈవెంట్ వస్తుంటుంది. అది ఒక రొటేషన్లో పెడతారు. ఏజ్ రిలాక్సేషన్ ఏముందండి, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ని బట్టి ఇంటర్నల్గా మేము సెలెక్షన్స్ చేసి టీమ్ ఫైనల్ చేస్తాము. ఒక్కొక్క రీజన్ నుండి ఒక టీమ్ ఫైనల్ చేస్తాము. వాళ్ళ ఇంటర్నల్గా కాంపిటీషన్స్ పెట్టుకుంటారు. దాంట్లో అక్కడ రీజన్లో అయితే టీమ్ మెంబర్స్కి ఎంతమంది కావాలో 6 members వాళ్ళు ఇక్కడ రిప్రజెంట్ చేస్తారు. ఒక్కొక్క రీజన్ అండి, 11 రీజన్స్ ఉన్నాయి మొత్తం మాకు. సో హైదరాబాద్ రీజన్ వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ మా కర్ణాటకలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో అయితే SR1 టీం అవుతుంది. దీంట్లో మాకు 12 మంది ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. లేడీ టీంలో 6 members, జెంట్స్లో 6 members. అట్లాగే ప్రతి రీజన్ నుండి ఉంటారు. హైదరాబాద్ నుంచి స్పెషల్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? హైదరాబాద్ నుండి 3 girls పార్టిసిపేట్ చేస్తున్నారండి, ఒక 1 boy పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కె వంశీధర్, ట్రెజరర్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ PLV కుమార్, అసిస్టెంట్ సెక్రటరీ, పవర్ గ్రిడ్ ఉన్నతాధికారులతో కలిసి హాజరయ్యారు. వారి హాజరు సంస్థ క్రీడా సమాజం మధ్య ఉన్న సహకారాన్ని ప్రతిబింబించింది. పవర్ గ్రిడ్ యొక్క అన్ని ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతి జట్టు 6 పురుషులు, 6 మహిళలతో కూడి ఉంటుంది. మొత్తం 132 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారు. స్పోర్ట్స్ కండక్ట్ చేస్తుంది. సో ఈరోజు ఇక్కడ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతుంది అట్ KVBR స్టేడియం. సో త్రూ అవుట్ కంట్రీ నుంచి అరౌండ్ 11 teams ఇక్కడికి వచ్చాయి. అందరూ ఈ గేమ్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క స్పోర్ట్ ఒక్కొక్క రీజన్కి అలొకేట్ చేస్తుంది. ఆ విధంగా ఈసారి SR1కి బ్యాడ్మింటన్ వచ్చింది. లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా TT కండక్ట్ చేశారు ఇక్కడ. సో ఈ ఇయర్ బ్యాడ్మింటన్. సో మేమంతా అరౌండ్ 11 teams ఇక్కడికి వచ్చాము, ఉమెన్స్ టీమ్ అండ్ ఉమెన్స్ టీమ్ బోత్. సో పవర్ గ్రిడ్ అనేది ట్రాన్స్మిషన్తో పాటు ఎంప్లాయీస్ యొక్క హెల్త్ అండ్ అదర్ థింగ్స్, వాళ్ళ మోటివేషన్ పెంచడానికి అండ్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇలాంటివి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో ఎంప్లాయీస్ అందరూ రిలాక్స్ అయ్యేసి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ వర్క్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేసడానికి ఫెసిలిటీ ఉంటుంది, చాలా ఎంకరేజ్ చేస్తుంది. సో మేమంతా చాలా ఉత్సాహంగా ఉన్నాము ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి. అండ్ విన్నింగ్ అన్నది మ్యాటర్ కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామందిని మేము కలుస్తాము. త్రూ అవుట్ ద రీజన్ నుంచి వస్తారు, అక్రాస్ ఆల్ రీజన్స్, నార్త్ ఈస్ట్ నుంచి టువర్డ్స్
నార్త్ సౌత్ వరకు. సో అందరినీ కలుస్తాము, అందరితో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సో వర్క్ నుంచి కొంచెం బ్రేక్ దొరుకుతుంది, దాంతో ఇంకా ఎక్కువ ఎనర్జీతో మేము బ్యాక్ వెళ్ళి మళ్ళీ వర్క్ చేసుకుంటాము. సో ఆల్ థ్యాంక్స్ టు పవర్ గ్రిడ్.